ఇచ్చిన అర్జీలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లోని ప్రజలు పలు సమస్యలపై గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. అర్జీలు స్వీకరించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి వేగవంతంగా పనులు జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ భారతదేశంలోనే రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులు విచ్చేసి వినతిని అందజేసి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సుగుణమ్మ సానుకూలంగా స్పందిస్తూ అందిన అర్జీలు పరిష్కారానికి అధికారులతో చర్చించి కృషి చేస్తామని అన్నారు. అంతకుముందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించారు. ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కార దిశగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ప్రజా దర్బారు నిర్వహించే విధంగా ఆయన ఆదేశించారు. ఆ ఆదేశానుసారము ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరి ప్రజా దర్బార్ నిర్వహించుకుంటూ ప్రజలు ఇచ్చేటువంటి వారి వినతుల్ని తీసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అదే కాకుండా ఈ రోజున నిన్న జరిగినటువంటి పేటీఎం కానివ్వండి, అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక వినూతమైనటువంటి రీతిలో ఆయన ఎన్నో సంస్కరణలు విద్యాపరంగా తీసుకొచ్చి ఈనాటి బాలలే రేపటి పౌరులని వాళ్ళ నుంచి కూడా మరి ఏ విధంగా అయితే మ్యాక్ అసెంబ్లీ కూడా నిర్వహించి వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా అవగాహన చేయాలి. ప్రజలతో పాటు ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళను కూడా మరి వారికి కూడా అవగాహన కల్పించి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమాలన్నీ